దేశమంతా ఉత్కంఠతో గమనిస్తున్న బీహార్ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ముందస్తు అంచనాలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటముల మధ్య హోరాహోరీ పోరు జరిగిందనే చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, సంస్కరణలు ముందుకు తీసుకెళ్లడంపై ప్రభావం చూపుతాయని భావిస్తున్న ఈ ఫలితాల్లో కొన్ని ముందస్తు సర్వేలు ఎన్డీఏకు మెజార్టీ ఇస్తే, కొన్ని మాత్రం జేడీయూ నేతృత్వంలోని మహాకూటమికి ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. బీహార్ శాసనసభలో మొత్తం 243 స్థానాలు ఉండగా ఇవాళ్టితో ముగిసిన 5 విడతల ఎన్నికల్లో ఎన్డీఏ 155 స్థానాలతో ఘన విజయం సాధిస్తుందని టుడేస్ చాణక్య సర్వేలో వెల్లడైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ నేతృత్వంలోని మహాకూటమికి 83 స్థానాలు, ఇతరులు 5 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. ఇండియా టుడే సిసిరో సర్వే కూడా ఎన్డీఏ 113 నుంచి 127 స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది. మహాకూటమి 111 నుంచి 123 గెలుస్తుందని అంచనా వేసింది. మరో 6 చోట్ల ఇతరులు గెలుస్తారని తెలిపింది. హిందుస్థాన్ టైమ్స్ ముందస్తు అంచనాల్లో కూడా ఎన్డీఏకు 120 స్థానాలు రాగా జేడీయూకు 117 రానున్నట్లు తేలింది. 6 చోట్ల ఇతరులు గెలవనున్నారు. టైమ్స్ నౌ సీ ఓటర్ మాత్రం మహాకూటమి 122 స్థానాలు, ఎన్డీఏ కూటమికి 111 స్థానాలు, ఇతరులు 10 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది. ఇండియా టీవీ సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో మహాకూటమి 112 నుంచి 132, ఎన్డీఏ 101 నుంచి 111 సీట్లు గెలుస్తారని తేలగా, ఇతరులు 6 నుంచి 14 స్థానాలు దక్కించుకుంటారని వెల్లడైంది. న్యూస్ 6 ఛానల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో మహాకూటమి 130 నుంచి 140 స్థానాలు, ఎన్డీఏ 90 నుంచి 100, ఇతరులు 13 నుంచి 23 స్థానాలు గెలుస్తారని వెల్లడైంది. న్యూస్ నేషన్ సర్వే ప్రకారం మహాకూటమికి 120 నుంచి 124, ఎన్డీఏ కూటమికి 115 నుంచి 119 స్థానాలు వస్తాయని, ఇతరులు 13 నుంచి 23 స్థానాల్లో గెలుస్తారని తేలింది. ఏబీపీ నిల్సన్ సర్వేలో మహాకూటమికి 130, ఎన్డీఏకి 108, ఇతరులు 5 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నప్పటికీ తుది ఫలితాలు మాత్రం ఈ నెల 8న వెలువడనున్నాయి. దేశమంతా ఉత్కంఠతో గమనిస్తున్న బీహార్ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ముందస్తు అంచనాలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటముల మధ్య హోరాహోరీ పోరు జరిగిందనే చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, సంస్కరణలు ముందుకు తీసుకెళ్లడంపై ప్రభావం చూపుతాయని భావిస్తున్న ఈ ఫలితాల్లో కొన్ని ముందస్తు సర్వేలు ఎన్డీఏకు మెజార్టీ ఇస్తే, కొన్ని మాత్రం జేడీయూ నేతృత్వంలోని మహాకూటమికి ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. బీహార్ శాసనసభలో మొత్తం 243 స్థానాలు ఉండగా ఇవాళ్టితో ముగిసిన 5 విడతల ఎన్నికల్లో ఎన్డీఏ 155 స్థానాలతో ఘన విజయం సాధిస్తుందని టుడేస్ చాణక్య సర్వేలో వెల్లడైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ నేతృత్వంలోని మహాకూటమికి 83 స్థానాలు, ఇతరులు 5 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. ఇండియా టుడే సిసిరో సర్వే కూడా ఎన్డీఏ 113 నుంచి 127 స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది. మహాకూటమి 111 నుంచి 123 గెలుస్తుందని అంచనా వేసింది. మరో 6 చోట్ల ఇతరులు గెలుస్తారని తెలిపింది. హిందుస్థాన్ టైమ్స్ ముందస్తు అంచనాల్లో కూడా ఎన్డీఏకు 120 స్థానాలు రాగా జేడీఏకు 117 రానున్నట్లు తేలింది. 6 చోట్ల ఇతరులు గెలవనున్నారు. టైమ్స్ నౌ సీ ఓటర్ మాత్రం మహాకూటమి 122 స్థానాలు, ఎన్డీఏ కూటమికి 111 స్థానాలు, ఇతరులు 10 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది. ఇండియా టీవీ సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో మహాకూటమి 112 నుంచి 132, ఎన్డీఏ 101 నుంచి 111 సీట్లు గెలుస్తారని తేలగా, ఇతరులు 6 నుంచి 14 స్థానాలు దక్కించుకుంటారని వెల్లడైంది. న్యూస్ 6 ఛానల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో మహాకూటమి 130 నుంచి 140 స్థానాలు, ఎన్డీఏ 90 నుంచి 100, ఇతరులు 13 నుంచి 23 స్థానాలు గెలుస్తారని వెల్లడైంది. న్యూస్ నేషన్ సర్వే ప్రకారం మహాకూటమికి 120 నుంచి 124, ఎన్డీఏ కూటమికి 115 నుంచి 119 స్థానాలు వస్తాయని, ఇతరులు 13 నుంచి 23 స్థానాల్లో గెలుస్తారని తేలింది. ఏబీపీ నిల్సన్ సర్వేలో మహాకూటమికి 130, ఎన్డీఏకి 108, ఇతరులు 5 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నప్పటికీ తుది ఫలితాలు మాత్రం ఈ నెల 8న వెలువడనున్నాయి.